వెల్కమ్ టు శశివర యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ కమెంట్. ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ బీరకాయ శనగపప్పు కర్రీ. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ పోపులు, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, రాత్రి నానబెట్టుకున్న శనగపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, బీరకాయ ముక్కలు. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో కరివేపాకును వేయాలి. కరివేపాకు వేగిన తర్వాత ఎండుమిర్చిని వేయాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో మనం పోపుల్ని యాడ్ చేసుకోవాలి. పోపులు వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బాగా శుభ్రం చేసుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి ఒక 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో నైట్ నానబెట్టుకున్న శనగపప్పుని 2 సార్లు కడుక్కొని ఇందులో వేసుకోవాలి. మనం మూత పెట్టి ఇలా ఉడికే విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇందులో ఇప్పుడు పసుపు, సాల్ట్, కొంచెం కారం యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసాను ఉడకడం కోసం. ఇప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.